హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మీకైతే అపోలో ఫిష్ ఉంటుంది కదా, అపోలో ఫిష్ అదైతే పులుసు చేసి చూపిస్తాను. అపోలో ఫిష్ పులుసు అలాగే అది చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుందో. ఇప్పుడైతే మీకు అపోలో ఫిష్ పులుసు అయితే చేసి చూపిస్తాం. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను, ఎలా ఉందో ఆ చేప. అలాగే ప్లస్ మనకి కటింగ్ అయితే చేయించాము అక్కడే. అది తెచ్చి ఫ్రై చేసి మనమైతే పులుసు చేసుకొని తిన్నాం. ఓకేనా, మీకు చూపిస్తాను రెసిపీ ఎలా చేయాలో అంత కూడా పూర్తిగా స్కిప్ చేయకండి, చూడండి. మంచి రెసిపీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనం అపోలో ఫిష్ తీసుకుని శుభ్రంగా అయితే కట్ చేసుకున్నాము. ఫస్ట్ దానికైతే మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేయడం కోసం ముందుగా ఒక 2 చెంచాల కారం, 1 చెంచా పసుపు, ఇంకా ఉప్పు మీ ఇష్టం, వేస్తే వేయండి, లేకపోతే ఉప్పు స్కిప్ చేయండి. మేమైతే కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాం. ఓకేనా, అలాగే దీని తర్వాత శుభ్రంగా అది కలిపేసి మనం ఒక గంట కోసం అయితే సైడ్ని పెట్టేయాలి. అప్పటి వరకు ఈ ఉప్పు ఇవన్నీ ఏడ్ చేస్తుంది అంటే ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదా ఫిష్లో, ఆ వాటర్ మొత్తం కూడా సైడ్కి అయితే వచ్చేస్తుంది. ఓకేనా, అలాగే ఈ మసాలాలు మనం వేస్తాం కదా, ఉప్పు కారం పసుపు, ఇవన్నీ ఏంటంటే చేప లోపల వరకు అంటే ఆ ముక్క లోపల వరకు అయితే ఈ ఫ్లేవర్ అయితే వెళ్తుంది. ఓకేనా, అలాగే ఫ్రై చేసేటప్పుడు మనకి ఎక్కువ ప్రాబ్లం ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గంట తర్వాత ఇది అలా పెట్టేస్తాం. గంట తర్వాత మనం శుభ్రంగా ఆయిల్ ఫుల్ హీట్ చేసుకొని దాని తర్వాత మనం ఈ ముక్క అనేది వేయాలి కళాయిలో, లేకపోతే అది కళాయికి అయితే అంటేస్తుంది. ఓకేనా, ఇలా అయితే శుభ్రంగా మనం ఫ్రై చేసుకోవాలి. తిరిగేసి 1-2 సార్లుగా తిరిగేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కూడా ఫ్రై చేస్తే మనం ఆ మసాలా పెట్టున్నాం కదా, అంటే కారం పసుపు, అది మాడకండి చూసుకోవాలి ముక్క అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేసుకొని ఒక మంచి ప్లేట్లో తీసి అన్ని ఫిష్ పీసెస్ కూడా శుభ్రంగా ఇలా ఫ్రై చేసుకొని మనమైతే సైడ్ని తీసి పెట్టుకుందాం. అలాగే ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ మనం ఇప్పుడు ఫస్ట్ టైం వేసాం కదా, అది మొత్తం కూడా పీసెస్ తీసుకొని మనమైతే వేసుకుందాం. మొత్తం ఎన్ని పీసెస్ మనకి వచ్చాయో పీసెస్ అవన్నీ కూడా మనం ఇలానే ఫ్రై చేసుకొని ఒక కళాయిలో లేకపోతే ఒక గిన్నెలో, ఓకేనా, ఇవన్నీ అయితే ముక్కలు తీసుకొని మనమైతే పక్కన పెట్టేసుకుందాం. ఒక్క ముళ్ళు కూడా లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఉండదన్నమాట ఈ ఫిష్కి. చాలా అంటే చికెన్ తిన్నట్టుగా ఉంది, ఒక ముళ్ళు కూడా ఉండదు. అలాగే పీసెస్ ఇలగిలుగా అంటే అన్ని పీసెస్ వేరే వేరేగా వచ్చేస్తాయి అనమాట. బాగా బాయిల్ అయ్యాక మన కర్రీ తినేటప్పుడు అన్నంతో చాలా బాగుంటుంది పులుసు అనేది. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం కూడా మనం ఇలా ఫ్రై చేసుకొని అన్నీ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, చూసారు కదా, మ్యారినేట్ చేసుకోవాలి ముందుగా. అయితే ఒక 1 అవర్ కోసం మనం మ్యారినేట్ చేసుకుంటే చాలా మంచిగా అయితే పీసెస్ ఫ్రై అవుతాయి. ఓకేనా, అలాగే ఈ ఫ్రై అంతా అయిపోయాక మనమైతే ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ మనమైతే రెడీ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. అలాగే మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఒకసారి. ఓకేనా, చాలా మంచిగా అయితే వస్తుంది. మన పీసెస్ అయితే మొత్తం అన్నీ ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనమైతే కట్ చేసుకుందాం. ముందుగా అయితే ఉల్లిపాయలు నీట్గా చిన్న చిన్న పీసెస్లో మనమైతే కట్ చేసుకోవాలి. అలాగే పులుసు కాబట్టి చింతపండు ఒక గిన్నెలో నానబెట్టుకొని ఉంచుకుంటే మనకి తర్వాత పనిచేస్తుంది. ఓకేనా, ఒక కళాయిలో అంటే ఇప్పుడు ఫ్రై చేసాం కదా ఫిష్, అదే ఆయిల్లో కొంచెం అయితే మిగిలింది, దాంట్లోనే మళ్ళీ కొంచెం ఆయిల్ పోసి ఫుల్ హీట్ అయ్యాక మనమైతే దీంట్లో ఒకటి తర్వాత ఒకటి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా ఉల్లిపాయలు వేసుకొని శుభ్రంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగేనా, ఇప్పుడు ఇది ఫ్రై అయ్యాక మనం కొంచెం దాంట్లో జీలకర్ర కూడా వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, కళాయి మనకి కొంచెం హీట్ అయితే తక్కువైంది, హీట్ అయితే అవ్వలేదు. ఓకేనా, ఇప్పుడైతే నెక్స్ట్ మనకి ఫుల్ హీట్ అయిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు మనం దీంట్లో కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాం. షా జీరా కాదు, నార్మల్ జీలకర్ర. ఓకేనా ఫ్రెండ్స్, అది వేసుకొని ఒక 10 నుండి 12 లేకపోతే 20 మీరు కరివేపాకులు అయితే వేసుకోవాలి. ఓకేనా, అప్పుడే మంచి ఫ్లేవర్ అనేది మనకి. ఈ ఉల్లిపాయ మంచి బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు మనమైతే శుభ్ర ఫ్రై చేసుకోవాలి. ఓకేనా, ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే మనం మిర్చికి స్ట్రైట్గా కట్ చేసుకొని మనమైతే దాంట్లో వేసుకుందాం. ఇంకా ముందు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తానో అదంతా కూడా మీకు చెప్తాను. ఓకేనా, ఉప్పు మాత్రం చాలా జాగ్రత్త వేసుకోవాలి, ఎందుకంటే మనం మ్యారినేట్ చేసినప్పుడు ఉప్పు అయితే వేసాం కదా. ఓకేనా ఫ్రెండ్స్, అదైతే మనం చాలా జాగ్రత్తగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాల కోసం మీడియం ఫ్లేమ్లో అలాగా సైడ్ని పెట్టేద్దాం.
ఇప్పుడు మనకి అల్లము తెల్లుల్లి పేస్ట్ కూడా అవసరము, అందుకంటే అది కూడా నూరుకున్నాం మనము. అలాగే టమాటీలు కూడా మనకి పులుసు కోసం టమాటీలు అయితే చాలా అవసరం అనమాట. ఓకేనా, లైన్ వైజ్గా ఇప్పుడు మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే జీలకర్ర వేసి మిర్చి వేసి అయితే ఒక 10 మినిట్స్ తర్వాత ఇలాగైతే రెడీ అవుతుంది. ట్రాన్స్ప్లాంట్ అయిందనమాట. ఇంకొక 5 నిమిషాలు వదిలేమనుకోండి మొత్తం బ్రౌనిష్ కలర్లో అయితే చేంజ్ అయిపోతుంది. ఓకేనా, మధ్య మధ్యన అయితే ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టిన ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువగా మీరు తీసుకోవాలి. ఇప్పుడు కూడా మళ్ళీ 5 నిమిషాల కోసం నేనైతే మూత పెట్టాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫుల్ డీప్ ఫ్రై అయిపోయాయి అనమాట. ఇప్పుడు మనం దీంట్లో టమాటీ అలాగే మసాలాలు అన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనం ఫస్ట్గా అయితే దీంట్లో మనం నూరుకున్నాం కదా అల్లము తెల్లుల్లి పేస్ట్, అదైతే కొంచెం ఒక 2 స్పూన్లు అయితే వేసుకుందాం. ఎందుకంటే ఫిష్ ఎక్కువ కాబట్టి 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఓకేనా, అలాగే నేను ఇక్కడ యూస్ చేసిన కారం, ధనియాల పౌడరు, అలాగే జీలకర్ర పౌడర్ ఇవన్నీ కూడా నేను ఇంట్లో తయారు చేసినవి. ఓకేనా ఫ్రెండ్స్, అవి నూరుకొని ఉంచుకుంటే మనకి షాపుల నుండి తెచ్చుకుంటే ప్యాకెట్ ఏ స్మెల్ కూడా రాదు. అలాగే మనం ఇంట్లో చేసుకుంటే ఒక చిన్న స్పూన్ వేసిన మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం దీంట్లో టమాటీ వేసుకొని టమాటీ పచ్చివాసన పోయే వరకు మనమైతే నీట్గా దీనికి వేపించుకుందాం. ఇది కూడా మనము ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. అంతలో మనం మసాలాలు వేసుకుంటే ఆ టమాటీతో పాటు మసాలా కూడా పచ్చివాసన పోయి మంచి స్మెల్ అయితే ఫ్లేవర్ అయితే కలుస్తుంది అనమాట అన్నిటిలో. ఓకేనా, టమాటీ వేసాం కదా, ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్లు మన కారం కూడా జాగ్రత్తగా వేయండి, ఎందుకంటే మనం మ్యారినేట్ చేసినప్పుడు కారం వేసాం. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే పసుపు కూడా మనం ఒక 1/2 స్పూన్ అయితే పసుపు తీసుకున్నాం. 2 స్పూన్లు కారం, 1/2 స్పూన్ పసుపు. ఓకేనా, దాంట్లోనే మనం కావలసినంత ఉప్పు, అంటే ఉప్పు మీరు చాలా జాగ్రత్తగా వేయండి, ఎందుకంటే మ్యారినేట్ చేసినప్పుడు మనం ఉప్పు కూడా వేసాం. ఓకేనా, మీరు అక్కడ మీరు ఉప్పు స్కిప్ చేయొచ్చు. అలాగే ధనియాల పౌడర్ 1 స్పూన్. ఓకేనా ఫ్రెండ్స్, ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసాక దాంట్లోనే కొంచెం మనం గరం మసాలా కూడా వేస్తాం, ఒక చెంచున్నర, లేకపోతే మీరు 1 స్పూన్ వేయండి సరిపోతుంది. అలాగే జీలకర్ర పౌడరు ఒక 1/2 స్పూన్ అనమాట. ఓకేనా, ఇవన్నీ మొత్తం కలిపేసి నీట్గా మనమైతే ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫిష్ కర్రీ మసాలా అన్ని షాపుల నుండి అయితే వస్తుంది, ఫిష్ కర్రీ మసాలా. ఆ ఫిష్ కర్రీ మసాలా ఒక ప్యాకెట్ వేసుకోండి, 5 రూపీస్ది. ఓకేనా, సరిపోతుంది. ఇదే ఇంగ్రీడియంట్ అనమాట. శుభ్రంగా దీనికి ఫ్రై చేసుకోవాలి. అలాగే టమాటీ ఫ్రై అయిపోతుంది, అలాగే మనకి మసాలాలు కూడా ఫ్రై అయిపోతుంది, అలాగే మనకి టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మళ్ళీ టమాటీలు వేసి వాటికి ఫ్రై అయిన వరకు మనం వెయిట్ చేసి మళ్ళీ మసాలా వేసి మళ్ళీ ఫ్రై చేసి చాలా టైం పట్టేస్తుంది అనమాట. అందుకని టమాటీలు వేసేటప్పుడే మనం అన్ని మసాలాలు వేసుకొని ఒక 10 నిమిషాల కోసం మూత లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, అది అడుగు కూడా పట్టదు, అలాగే మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఓకేనా, ఇప్పుడైతే మనం దీనికి శుభ్రంగా అన్ని దగ్గరికి చేసాం కదా, ఇప్పుడు ఒక 10 మినిట్స్ కోసం, ఓకేనా, 5 to 10 మినిట్స్ కోసం మనమైతే మూత పెట్టి ఇది పెట్టేద్దాం. ఫ్రెండ్స్, మంచి మంచి రెసిపీస్ అయితే మీకోసం నేను తీసుకొస్తుంటాను. ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మనకి మన ఛానల్కి బూస్టింగ్ లాగా ఉంటుంది. అలాగే లైక్ కూడా చేయండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత మనకైతే ఇది ఇలా రెడీ అయిందనమాట, ఫుల్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, శుభ్రంగా పిసికేసి దానికి శుభ్రంగా వాటర్ అంతా దీంట్లో వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మిగతా చింతపండులో కూడా మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ అది కూడా దీంట్లో వేసుకొని శుభ్రంగా కలిపేసి మంచి బాయిల్ అయితే అవడానికి మనం వదిలేయాలన్నమాట 10 నిమిషాల కోసం హై ఫ్లేమ్లో. అప్పుడేంటంటే ఈ టమాటీ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇలాగే మసాలాలు అన్నీ వేసాం కదా, అవన్నీ వేయడం వల్ల మనకి అదంతా కూడా ఫ్లేవర్ మొత్తం కూడా వాటర్లో అయితే కలిసిపోతుంది, మంచి పులుసు అయితే రెడీ అవుతుంది. ఓకేనా, అది ఎంతవరకు బాయిల్ అవ్వాలి అది కూడా మీకు చెప్తాను. ఫిషెస్ కూడా మనం రెడీ చేసుకుని ఉంచుకున్నాం. ఇప్పుడైతే 5 మినిట్స్లో చూస్తే 5 మినిట్స్కి ఈ బాయిలింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు 10 మినిట్స్లో ఇలాగవుతుంది బాయిల్. ఓకేనా, ఈ బాయిలింగ్ ఈ టైము ఇలా బాయిల్ అవుతుంది కదా, ఇది ఒక 5 మినిట్స్ వరకు అయితే అవ్వాలి, అప్పుడే పచ్చివాసన పోతుంది. ఓకేనా, దాని తర్వాత మనం ఒకటి ముక్కలు అయితే దాంట్లో వేసుకుందాం. ఇప్పుడు మనం ఇది మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఒకటి ముక్కలు వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే ఆ వాటర్ ఫోర్స్కి చాప్ ముక్కలు అయితే ఎరగొచ్చు. ఓకేనా, ఎరగడం వల్ల మనకి మొత్తం కర్రీ మొత్తం పీసెస్గా విడిపోతుంది అనమాట చాప్ ముక్క. ఓకేనా ఫ్రెండ్స్, ఏం బాగోదు. అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి లేకపోతే లో ఫ్లేమ్లో పెట్టి ముందుగా అయితే మనం ముక్కలన్నీ వేసేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, కళాయితో కొంచెం చిన్నది పడింది, అందుకంటే ఫుల్ అయిపోయింది అనమాట. కళాయికి కరెక్ట్గా సమానంగా వచ్చింది. అలాగే
నేను ముందుగా టెంపుల్ వ్లాగ్స్ అయితే వస్తాయి మీకు. ఇప్పుడు ఇంట్లో ఉన్నాను కాబట్టి మీకోసం ఫుడ్ వ్లాగ్స్ అయితే ఇస్తున్నాను. మంచి అంటే వెరైటీస్ అయితే మీకు చేసి చూపిస్తున్నాను. ఎంజాయ్ చేయండి, మంచిగా మన ఛానల్కి సపోర్ట్ చేయండి. కొంచెం ఇంకా మంచి వీడియోస్ అయితే నేను తీసుకొస్తాను. అలాగే టెంపుల్ వ్లాగ్స్, టూరిస్ట్ ప్లేసెస్ అన్ని వ్లాగ్స్ కూడా ఈ ఛానల్లో వస్తాయి ముందుగా. ఇప్పుడు బయటకు వెళ్ళడం నాకు అవ్వడం లేదు, ఎందుకంటే బయటకు వెళ్ళాలి అంటే ఖర్చుతో కూడిన పని అనమాట, చాలా ఖర్చు. ఓకేనా ఫ్రెండ్స్, అందుకంటే నేను ఇంట్లో మీకు మంచి రెసిపీస్ అయితే చేసి చూపిస్తున్నాను. ఇప్పుడైతే మనకి ఈ చాప్ ముక్కలు వేసాక మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes మనం వదిలేయాలి, ఎందుకంటే చేపలు ఇప్పుడు బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అనమాట. ఈ ఫ్లేవర్ అంతా కూడా చేపలు లోపలికి వెళ్ళాలి కాబట్టి ఒక 10 minutes లో ఫ్లేమ్లో లేకపోతే మీడియం ఫ్లేమ్లో మీ ఇష్టం అలాగా పెట్టి వదిలేసారు అనుకోండి, మంచిగా అయితే రెడీ అవుతుంది. అలాగే లాస్ట్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది. ఓకేనా, ఇలాగా కొత్తిమీర కొంచెం వేసుకొని దాంట్లో కొంచెం షుగర్ వేయండి, కలర్ అయితే మంచిగా వస్తుంది పైన. ఓకేనా, పూర్తిగా రెడ్డిష్ కలర్లో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు కర్రీ 100% బాయిల్ అయిపోయింది, రెడీ అయిపోయింది తినడానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ అయితే పెట్టండి. కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే మనం తేగలం. ఓకేనా, థ్యాంక్ యూ.